మీ వాటికి ఇప్పుడు 5 రోజులు ఎందుకంటే ఇంత డబ్బు ఉన్నది. ఎవరి పేరు చెప్తున్నారు పానిక్ లో? అదే కదా. అది కూడా అతనికి భయమే కదా. అవును. ఇప్పుడు అతన్ని ఎవరి పేరు చెప్తున్నారు? ఈ డబ్బు ఎక్కడిది? నీట్గా ఇంత డబ్బు ఎలా పోగు చేశాడు? హైకోర్టుకు వచ్చి 2-3 సంవత్సరాలు అవ్వింది. ఇతను హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో 30, 20, 40 జడ్జెస్ ఉంటే ఇతను ఒక్కడి దగ్గరికి ఎంత వచ్చిందా? ఎక్కడిది సొమ్ము కలెక్ట్ చేస్తున్నారా? ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అండ్ డెఫినెట్ గా దీంట్లో చాలా పెద్ద కథ ఉన్నది. అది బయటకు వస్తుందా రాదా అది మనం ఎదురు. అదే రావాలని దేశ ప్రజలు ఎదురు చూస్తారు. రైట్. ఒక్క నిమిషం పుల్లారావు గారు. ఇక చక్రవర్తి గారు, మీ ఈ ఘటన జరిగింది తెలిసిన దగ్గర నుంచి మీ స్టడీ ఏంటి దీని మీద? ఓకే, ఇవాళ న్యాయ వ్యవస్థ కాదు, భారతదేశంలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ఉందనేది జగమెరిగిన సత్యం. ఇట్స్ ఓపెన్. కొన్ని ఉదాహరణలు మనం గతం ఒకసారి తవ్వుకుంటే మంచి ఉదాహరణ మన రాష్ట్రంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకోవచ్చు. మనం అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన విధానం, ఆయనకి బెయిల్ ఇవ్వటమే కాకుండా ఆయన్ని ప్రశ్నించేటప్పుడు నేరుగా ప్రశ్నించే అవకాశం లేదు, ఆయనకి క్వశ్చన్ పేపర్ రాసియండి, ఆయన ఆన్సర్లు ఇస్తారన్నారు కోర్టు. దానికి ముందు మనందరికి తెలిసిన విషయం, ఒక బాబా గారు స్వామి గారు ప్రైవేట్ ప్లేన్లో బెంగళూరు నుంచి వచ్చి దిగి అటు నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి పబ్లిక్గా రాసే పేపర్, ఈయన బెయిల్ తీసుకొచ్చే మనిషి అని. సో వచ్చింది. ఓకే, నెక్స్ట్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక బెయిల్ కోసం భారతదేశ చరిత్రలో అంత భారీ మొత్తం చెల్లించిన వ్యక్తి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. జడ్జి గారు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఎగ్జాక్ట్ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, మనకు తెలిసిందే. చివరిది ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఎంపీ గారు, గతంలో వైసీపీ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ పత్రికే చాలా ఫ్రంట్ పేజ్లో ప్రచురించింది. 2 కోట్ల రూపాయల వాచ్ జడ్జి గారి కుమార్తె పెళ్లిలో ఇచ్చారు. సో అవినీతి అనేది ఉంది, కాదని ఎవరు అనట్లేరు. ఇక జడ్జిల విషయంలో వస్తే ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఇందాక ఒక మంచి విషయం చెప్పారు. కాస్తో కూస్తో పనిచేస్తున్న వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదనట్లేదు, ఉంది. కానీ వేరే వ్యవస్థలు, ఇప్పుడు మీరు ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, అసలు అవినీతి లేదు అన్న ఆఫీస్ బస్తీమే సవాల్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే ఈ రోజుకి కూడా గుడ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ రూలింగ్స్ సరైన పద్ధతిలో ఇస్తున్నారు, అరాచకమైన రూలింగ్స్ ఇవ్వట్లేరు. న్యాయ వ్యవస్థ అంతో కూస్తో పనిచేయడానికి కారణం ఏంటంటే స్వతంత్రంగా పనిచేసే విధానం ఈ రోజుకి మన న్యాయ వ్యవస్థలో ఉంది. ఓకే, నెక్స్ట్ లోవర్ కోర్టు విషయానికి వస్తే లోవర్ కోర్ట్స్ని వాళ్ళ హైకోర్టు జడ్జి గవర్నర్ కలిసి లోవర్ కోర్టు జడ్జిలని తీసేసే అవకాశం ఉంది మన వ్యవస్థలో. ఒక్కసారి మీరు హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి కనుక అయితే అది అసాధ్యం అయిపోద్ది. మీరు మర్డర్ చేసినా కూడా మీరు వాస్తవంగా చెప్తున్నాను, యాజ్ ఎ జడ్జ్ దే కెనాట్ ప్రాసిక్యూట్. ఇమ్యూనిటీ ఉంది. ముందు జడ్జిగా మిమ్మల్ని జడ్జి పదవి నుంచి మిమ్మల్ని తొలగించాలి. ఇవాళ మన జడ్జి గారు సెలవు మీద ఎందుకు వెళ్ళారంటే జస్టిస్ వర్మ గారు, ఆయన రాజీనామా చేస్తే ఎమ్మటే ప్రాసిక్యూషన్ మొదలైపోద్ది. ఆయనకు ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుంది? జడ్జిగా ఉన్నప్పుడే ప్రొటెక్షన్ ఉంటుంది. సరే, మీరందరూ అలహాబాద్ పంపించలేదు, ఎందుకంటే అలహాబాద్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, చెత్త అంతా తీసుకొచ్చి మా దగ్గర వేస్తారు వాళ్ళు. నేను అనుకోవటం ట్రాన్స్ఫర్ చేసుంటారు, ఈ గొడవను తట్టుకోలేక వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. అవునండి. సో జడ్జిలని పదవిలోంచి హైకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిని పదవిలోంచి తీసే పద్ధతి ఏంటి అంటే, పార్లమెంట్లో ముందు 100 మంది లోక్సభ ఎంపీలు 50 మంది రాజ్యసభ ఎంపీలు ప్రతిపాదన పెట్టాలి ఇంపీచ్మెంట్కి. పెట్టిన తర్వాత 2/3 66% మంది ఎంపీలు ఒప్పుకుంటే కానీ మీరు తీయలేరు. అది దానికి స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళ సుప్రీంకోర్టు అంత స్వేచ్ఛగా, హైకోర్టులు అంత స్వేచ్ఛగా పనిచేయడానికి కారణం ఎంతో కొంత ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్లు ఫంక్షనల్గా ఉన్న వ్యవస్థ. ఎందుకంటే అంత కష్టం వాళ్ళని తీసేయటం. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ధైర్యంగా పనిచేయడం కోసం అలా పెట్టారు. దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే జస్టిస్ వర్మ లాంటి గారు వాళ్ళు ఉంటారు. బట్ వీ కెనాట్ లూజ్ సైట్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్. జడ్జెస్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఇన్ ద పాస్ట్. ముప్పాళ్ళ సుబ్బారావు గారు రెండు ఉదాహరణలు ఇచ్చారు. అందుట్లో సౌమిత్రా సేన్ గారు ఇంపీచ్మెంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత పిడి దినకరన్ సేమ్ థింగ్. మొత్తం 4 జడ్జిలని ఇప్పటికి ఇంపీచ్మెంట్ ప్రయత్నం జరిగింది. ఆ 2 అవుతాయని తెలిసిన తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు, మిగిలిన 2 అవ్వలేదు. అంటే ఒకటి కాంగ్రెస్ రామస్వామి గారి విషయంలో కాంగ్రెస్ అబ్స్టైన్ అయింది, పార్దీవాల విషయంలో ఆయన కులాల రిజర్వేషన్ల మీద చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకున్నాడు కాబట్టి అది వెనక్కి వెళ్ళింది. సో ముఖ్యమైన విషయం ఇన్ కంక్లూజన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మురళీకృష్ణ గారు, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా హరీష్ సాల్వే గారు